బుధిస్థానమన స్వాదిష్ట బుధిస్థానమన బుధస్థానమన ఆధార చక్రమన 4 దళముల మధ్య వినాయకుడును. గుహిస్థానమన స్వాదిష్ట చక్రమన 16 దళముల మధ్య జీవుడును. భూమధ్య స్థానమన ఆగ్నేయ చక్రమున పరమాత్ముడుండు. నాయన సిద్ధ కంఠస్థానమున స్వాదిష్ట చక్రమున 16 దళముల మధ్య పరమాత్మ రుద్రుడుండు. నాయన సిద్ధ కపాల స్థానమున సహస్ర చక్రమున కోటి సూర్య ప్రభావంచే శ్రీ సద్గురు మూర్తి వెలుగుచుండును. నాయన సిద్ధ వీరబ్రహ్మయ్య పిల్లోడు కడుపులో దేవుడు ఉన్నాడని చెబుతున్నాడు. ఇంటికి పోయి నా ముద్దుని కోసి వస్తా. మంచి నెదర్లో ఉంది, కోసి వస్తా. నిజమాబద్ధం తెలుస్తుంది. భయం వేస్తుంది. ఒక్క మూత కళ్ళు తాగితే కానీ ధైర్యం రాదు. ఒరే మూతకొండయా కల్లీరా. అయ్యో అయ్యో కట కట మాయ గురువా, నీ మాటలు నమ్మి నా బంగారు భార్యను నీ పొట్టను పెట్టుకుంటావు కదా, రా బయటికి. ఇదే ఖర్చుతో నీ ఒక్క పోటు పొడుచుది కాక నీ పొట్ట పుణ్యన బాలాలు ఉంది. రా బయటికి. ఆయన సిద్ధ చక్రమును చక్కగా బోధించదని ఆలకింపమన. ఆయన అధిష్టానమున ఆధార చక్రమున 4 దళముల మధ్య వినాయకుడుండు. వినాయకుడు లేదు, వినాయకుడు లేడు. ఎందుకే మాటలు చెప్పే జనాలు నమ్మేట్టువా. నాయన సిద్ధ భూస్థానమున స్వాదిష్ట చక్రమున 16 దళముల మధ్య జీవుడుండును. అవే జీవుడు లేడు, జీవుడు లేడు. అవే దూరేకలైనా ఆయన మాటలు నమ్మే, తెల్లగడపని మాటలు నమ్మి నేను నా పిల్లని పొట్టలు పెట్టుకున్నాను. నువ్వెందుకు నమ్ముతూ ఇంటికి పోయా నువ్వు. ఆయన సిద్ధ భూమధ్య స్థానమున ఆగ్నేయ చక్రమున పరమాత్ముడు. అదే
పరమాత్ములు లేడు గర్మాత్ములు లేడు. ఎందుకు పెమ్మ ఎట్లాంటి మాటలు చెబుతుంటావు నువ్వు? నాయన సిద్ధ కంఠస్థానమున స్వాదిష్ట చక్రమున 16 దళముల మధ్య రుద్రుడు. అదే రుద్రుడు లేడు గిద్రుడు లేడు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్పి జనాలని మట్టి పెడుతున్నావు నువ్వు పెమ్మయ్య? నాయన సిద్ధ కపాల స్థానమున సహస్ర చక్రమున కోటి సూర్య ప్రభావముచే శ్రీ సద్గురుమూర్తి వెలుగుచుండును. అదే దొనపిల్ల నరికే కత్తుంది యాటకు చదువుతా యాంది నువ్వు చెప్పే మాటలు. నాయన సిద్ధ వీడెవడో నేను చెప్పిన వాక్యములన్నిటికీ వ్యతిరేకముగా పలుకుతున్నాడు. కారణం ఏమై ఉండునో కదా. వెళ్దాం పద నాయన. ఆయనతో చెప్పే మాట నేనే ఆ చెడు సాటు నేనే ఇంటికి పోయిన పిల్లాన్ని కోసి చూసినానే. ఏముంది మా కాపులు పెట్టి సొంతకూడ దోగ తప్పులు తప్ప. నాయన కక్క స్వామి నీ భార్యను ఎక్కడ చంపిదవో వెళ్దాం పద నాయన. రాస్వామి చూపిస్తాను. మా దిగ్గుగాని గురిసా వంగోయ స్వామి సూర్యుడు తెచ్చున్నావు స్వామి. ఇదిగా నాది గురిసా అమ్మ తల్లి పడుకున్నాడు కొనుక్కుంది. ఎరసేమలు కూడా పట్టి అప్పుడే చూడవయ్యా స్వామి. నాయన కక్క స్వామి నేను చెప్పినవి చూపించినవి అతి రహస్యములైనవి శ్రద్ధగా వినుము నాయన. అలాగనే స్వామి. నాయన సిద్ధ నీవును పరిశీలించుము. ఉదస్థానమున ఆధార చక్రమున 4 దళముల మధ్య వినాయకుడుండును. అదే స్వామి అదే ఎందాకే ఆడిపోయిన కొండ్రాయాలు స్వామి ఉన్నాడు. దండాలు స్వామి దండాలు. ఆయన సిద్ధ గుహిస్థానమున స్వాదిష్ట చక్రమున 16 దళముల మధ్య జీవుడుండును. చూడు అదే అదే ఎందాకే ఆడిపోయినవి నువ్వు ఇప్పుడు ఏదో మినుకులు ఆడుతున్నావు లోపల. ఏదో లొట్లతో కొట్టలాడుతుంది స్వామి. ఉన్నాడు స్వామి ఉన్నాడు. దండాలు స్వామి దండాలు. నాయన సిద్ధ భూమధ్య స్థానమున ఆగ్నేయ చక్రమున పరమాత్ముడుండును. అదే చూడు కక్క చక్రం గిరగర తిరుగుతాం స్వామి. తిరుగుతా ఉంది స్వామి. ఉన్నాడు స్వామి ఉన్నాడు. దండాలు స్వామి దండాలు. నాయన సిద్ధ కంఠస్థానమున స్వాదిష్ట చక్రమున 16 దళముల మధ్య రుద్రుడుండును. చూడు కక్క అదే స్వామి అదే పోల్తాను చేసుకొని ఇందాకే ఆడిపోయాడు స్వామి నువ్వు. ఉన్నాడు స్వామి ఉన్నాడు. కపాల స్థానమున సహస్ర చక్రమున కోటి సూర్య ప్రభావంచే శ్రీ సద్గురుమూర్తి వెలుగుచుండును నాయన. వెలుగుని ఎందాకే ఆడిపోయాడు స్వామి. మీరు అందరూ ఓరం కోసినారు కాదు మా ముద్దులే ఆయన పట్టును పెట్టుకుంటుంది. దండాలు స్వామి దండాలు. నాయన కక్క నీ భార్యను సజీవంగా బతికించేదను. బతికెత్తువో మట్టికి సెలవెత్తువో స్వామి. హరి ఓం హరి ఓం హరి ఓం. నాయన కక్క ఒక్కసారి పిలిచి చూడుము. ముద్దా వాసిని ఎవరిని ఎదరగానేట ఈ బ్యామై మాత్రమే ఈ పాల దొండకలు కత్తితో నరికాను నిన్ను. బతికిచ్చిండే స్వామి. దండాలు పెట్టే స్వామికి. శీఘ్రమే ఆనంద ప్రాప్తి యాందే నీవు మళ్ళీ యాంది నీదే స్వామి. ఒక నలుసు కలిగి స్వామి. ఇక వెళ్ళము. నాయనా సిద్ధ ముందుగా